మాగనూరు ఫుడ్ పాయిజన్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారంలో 3 సార్లు భోజనం వికటిస్తే అధికారులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించింది. పిల్లలు చనిపోతే కానీ స్పందించరా అని ఘాటుగా వ్యాఖ్యానించింది ధర్మాసనం. 27 మంది బయట నుంచి తినుబండారాలు తెచ్చుకున్నారని, వెంటనే సిబ్బంది పిల్లల్ని ఆసుపత్రికి తరలించారని అన్నారు అడిషనల్ అడ్వకేట్ జనరల్. ప్రభుత్వం నాణ్యమైన ఆహారం అందించట్లేదని, వరుసగా ఘటనలు జరిగాయంటూ పిటిషనర్ తరపు లాయర్ వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్న రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ లోని ఫ్లై యాష్ విషయంలో కొద్ది రోజులుగా వివాదం జరుగుతోంది. ఫ్లై యాష్ లోడింగ్ కోసం తాడిపత్రి నుంచి ఆర్టీపీపీకి వచ్చిన లారీలను జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ అడ్డుకుంటుంటే, తాడిపత్రి సిమెంట్ ఫ్యాక్టరీలో అన్లోడింగ్ కోసం జమ్మలమడుగు నుంచి వచ్చిన ఫ్లై యాష్ ట్యాంకర్స్ ని జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని జేసీ వర్గీయులు అడ్డుకున్న 30 లారీలను తాడిపత్రి నుంచి జమ్మలమడుగుకు తిరిగి పంపించారు. ఈ సమస్య పరిష్కారం కోసం నవంబర్ 25వ తేదీ వరకు ఓపిక పట్టాలని జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు సూచించారు. ఈ నెల 25వ తేదీ వరకు వేచి చూసినా సమస్య పరిష్కారం కాకపోవడంతో అనంతపురం, కడప జిల్లాల ఎస్పీలకు లేఖ కూడా రాశారు. జమ్మలమడుగులోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్లో తాడిపత్రి నుంచి వచ్చే లారీలకు ఫ్లై యాష్ లోడింగ్ చేయకపోతే తానే స్వయంగా ఆర్టీపీపీకి వచ్చి తేల్చుకుంటారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే తమ ఫ్లై యాష్ ట్యాంకర్స్ ని సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర అన్లోడింగ్ కాకుండా అడ్డుకున్నారు కాబట్టి తాడిపత్రి నుంచి వచ్చే లారీలను ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీపీపీలోకి అనుమతించేది లేదు అంటూ భూపేష్ రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయంగా ఆర్టీపీపీ దగ్గరకు వెళ్లేందుకు సిద్ధం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ఆర్టీపీపీ దగ్గరకు తాడిపత్రి నుంచి లారీలు వచ్చాయి. ఫ్లై యాష్ లోడింగ్ కోసం వచ్చామని ఆ లారీల డ్రైవర్లు చెప్తున్నారు. కానీ యాజమాన్యం మాత్రం స్పందించడం లేదు అంటున్నారు. అది ఓరి లోడింగ్ వేసుకొని రాపురే పంపించినారు సార్, అంతే. మాకు అక్కడ తాడిపత్రి నుంచి వచ్చి ట్రాన్స్పోర్ట్ కావాలని అంటున్నారు సార్. తాడిపత్రి నుంచి వచ్చినాను సార్, జేసీ బండ్లు. అది సార్, అంటే లోడింగ్ ఇవ్వమని అంటున్నారు సార్. అంతే, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయంట. అది అయితే ఫ్లై యాష్ సప్లై చేసినందుకు తాడిపత్రిలోని సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని అంటోంది యాజమాన్యం. బకాయిలు చెల్లించేంత వరకు ఫ్లై యాష్ లోడింగ్ చేసేదే లేదని చెబుతున్నారు. ఈ లోడింగ్ లెక్క ఏం చేస్తారంటే, ఈ బండ్లు ఉంటారు కదా, రిసీవులు తీసుకొని పోతారు. ఎవడంతా వాడు లెక్క తెచ్చుకుంటాడు. అటా కమిషన్దారులు ఉన్నారు అక్కడ తాడపత్రిలో. మా లెక్క ఎక్కడ రావాలా, మా బండ్ల లెక్క ఎక్కడ రావాలా అని అడిగి సాలించుకొని ఇంకా కాక మేము మా ఎమ్మెల్యే పోయి అడిగినాం, నా ఏమి ఎట్లా పరిస్థితి అని అడిగినాం. అడిగితే నేనేం చేయాలా, అది మీ ఏమైనా చేయండి అన్నాడు. అన్న తర్వాత మేము ఆపుతామని చెప్పినాం, లోడింగ్ చేయమని చెప్పినాం. అందుకు లోడింగ్ చేయలే వాళ్ళకి, వెళ్ళింటి వాళ్ళకు మేము చెప్పలేదు చేస్తామని. మా సమస్యలు తెగేంతవరకు కావాలి. ఇప్పుడు వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు పలకడంలే. ఎంత రావాలి బిల్లులు? మా దగ్గర మొత్తం టోటల్గా 80 లక్షలు రావాలి. 75-80 లక్షలు అందరికీ, బండ్లకి అయితే మాకైతేనేమి, లోడింగ్ చేసిన వాళ్ళకైతే అందరికీ 75 లక్షలు రావాలా. 2 months అయింది ఇప్పుడు ఆపి, ఇంతవరకు రెస్పాన్సిబిలిటీ లేదు. తాజా పరిణామాల నేపథ్యంలో అనంతపురం, కడప జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు. తాడిపత్రి మండలం బొంతల దిన్నె దగ్గర రోడ్డుపై భారీగా పోలీసులు మోహరించారు. అన్ని వాహనాలను తనిఖీ చేస్తున్నారు.